నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండల పరిధిలోని కమతంపల్లి సమీపాన ఉన్న బ్రిడ్జి వద్ద జరుగుతున్న ప్రమాదాలను నివారించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏం పేరు తమ్ముడు? నా పేరు రంజానుల్లా. ఏ ఊరు? వర్షం పడితే కానీ ఇద్దరు ముగ్గురు కొట్టాను. వాళ్ళకి ఎవరు లేదు. ఆల్రెడీ ఒకసారి నేను కంప్లైంట్ కూడా చేసినాను. ఎవరికి చెప్పినారు? కంప్లైంట్ ఎవరికి ఇచ్చినారు? కంప్లైంట్ వచ్చి ఇక్కడ వచ్చి గాళ్ళపెంట వేస్తే ఆయన వస్తూ ఉంటారు. ఏంటంటే అది కూడా ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. కూడా ఇప్పుడు ఆడు మీ పేరు ఏం పేరు తమ్ముడు? హాయ్ ఫ్రెండ్స్, నాది గాళ్ళపెంట మండలం. ప్రతిరోజు నేను నా వ్యాపార నిమిత్తం కానీ నా వ్యవసాయ నిమిత్తాలు కానీ ప్రతిరోజు గాళ్ళపెంట మండలం నుంచి నేను కదిరికి రోజు వెళ్తుంటాను. కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి కాంట్రాక్ట్ కానీ వాళ్ళు చేసినటువంటి అవినీతి పనులు కానీ నాసిక పనులు కానీ ఈరోజు మేము దాదాపు అంటే నేను కాదు, ఒక రాయచోటు నుంచి ఎన్పికుంట ప్రజలు కానీ గాళ్ళపెంట ప్రజలు కానీ నిత్యంతరులు మొత్తం అంతా ప్రతిరోజు బైక్లో వచ్చి దాదాపు అంటే గత 5 సంవత్సరాల నుంచి నాకు తెలిసినంత వరకు దాదాపు అంటే 20 కుటుంబాలు అనాథలైనాయి. ఎందుకు అనాథలైనాయంటే
పాలకొల నిర్లక్ష్యం వల్ల ఈ రోడ్డు వచ్చేసి మేము టీడీపీ హయాంలో ఉన్నప్పుడు చూసిన రోడ్డు వేరు, ఇది వైఎస్ఆర్ గవర్నమెంట్ చూసిన వేరు. దాదాపుగా ఇప్పుడు కూడా చెప్తున్నాము, మా గవర్నమెంట్ వచ్చింది, మేము చెప్తున్నాం, మా ప్రసాదం ఇచ్చాడు, కనీసం 3 నెలలు చేస్తామని చెప్పేసి ఆ 3 నెలలు మేము నెరవేరుస్తాం. కానీ పాలకొని ప్రతి అందరికీ విజ్ఞప్తి చెప్తున్నా, వాహనదారులు కానీ నెమ్మదిగా వెళ్ళండి, గుంతలు ఉన్నాయి, మాకు 3 నెలలు సమయం ఉంది, మొత్తం అంతా రెడీ చేస్తాం, చూపిస్తాం. గత పాలక చేసిన నిరక్షణ వల్ల మేము చేయము, ప్రాణాలు అయితే ఎవరిని కూడా పోగొట్టుకోము. ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి, ఏ ఊరు? గోళ్ళపేట.